ఇక్కడ దీంట్లో చూసుకుంటే ఇది పసుపు, అక్కడి నుంచి ఆ లైన్ నుంచి వస్తుంది, అది అరటి, జామ ఉంది చూసారా, మధ్యలో జామ, బత్సలి, దొండ, తర్వాత మరవం, తమలపాకు, అల్లం, కరివేపాకు. కానీ ఒకే ప్లేస్ లో ఇన్ని వేసారా? అదే ఇప్పుడు దీని గురించే పాలేకర్ గారు రేపు 15వ తారీఖున 2023 డిసెంబర్ 15 ఇక్కడ ఒక పెద్ద సెమినార్ జరుగుతుంది. ఇది చూస్తాకే ఇది ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఏటీఎం సెంటర్ అంటాం మేము. ఎప్పుడైనా మీరు డబ్బులు లేకపోతే 4 కట్ చేసుకుని బజార్లో అమ్ముకుని డబ్బులు వచ్చేస్తాం. అదే మోనోకల్చర్ అనుకోండి, 6 నెలలు వెయిట్ చేయాలి, ఒకే పంట. సార్, ఈ అంటారు పసుపు మొక్కకి ఆ పువ్వు వచ్చింది అంటే అర్థం ఏమిటి? కొన్నిట్లకి అలా వస్తుందమ్మా, అది అన్నిట్లో చాలా పెద్దది వచ్చిందా, అందుకని అడిగా. కొన్నిట్లకి వస్తుంది అది. సో దెర్ ఈస్ నో రీజన్ ఫర్ అది నేను అడగాలి పాలేకర్ గారిని. మరి అన్నిటికి ఎందుకు రావట్లేదు నాకు తెలియదు. ఓహో, మీరు ఇక్కడ ఇంట్లో అక్కడ వంట వండినవంతా మీరు తీసుకొచ్చి ఇక్కడ వాడేస్తున్నట్టు. ఏది వ్యర్థం లేదమ్మా ఈ భూమి మీద, వ్యర్థం అనేది లేదు. మనిషి ఒక్కడే వ్యర్థం ఈ భూమి మీద. మనిషి ఒక్కడే నాశనం చేసేది మొత్తం అంతా అంటారు. ఎందుకంటే ఇవంతా ఉల్లిపాయ తొక్కలు. ఓహో, అన్నీ వాడేసుకోవచ్చు, అన్నీ మట్లో కలిసిపోతాయి. మనం తయారు చేసే వస్తువు పాలిథిన్ క్యారీ బ్యాగ్, మనం చేసే వస్తువు మట్లో కరగదు. మనం తయారు చేసిన భగవంతుడు మన మట్లో కలిసిపోతాం. అంటే అసలు ఏదైనా మట్టిలో కరిగేటట్టే చేయాలి ఏ వస్తువు అయినా, అంతేగాని భూమికి ఎదురు తిరగకూడదు. ఇప్పుడు ఈ సైంటిస్టులు కంఫర్ట్ అనే ఒక ఉద్దేశంతో పెట్రోల్ నుంచి వచ్చిన ఎండ్ ప్రొడక్ట్ని ఒక పాలిథిన్ క్యారీ బ్యాగ్ చేశారు. అది 500 నుంచి 1000 సంవత్సరాలు పీడిస్తుంది మట్టిని. టాప్ లేయర్ 3 అంగుళాలే ఈ భూమిని కాపాడేది. ఆ టాప్ లేయర్ సాయిల్ని పాడు చేసేసింది. ఈ మాట నాకు చెప్పింది ఆవిడ ప్రమోద్ గారు. ఎప్పుడు ఇది 96లో. ఆ మాట చెప్తున్నప్పుడు భూమి మనకి అన్నీ ఇస్తుంది, నువ్వేమి ఇచ్చావు భూమికి, నువ్వేం చేస్తున్నావు? నేను క్యారీ బ్యాగ్ మానేశాను, నా ఓన్ బ్యాగ్తో క్లాత్ బ్యాగ్తో వచ్చాను అని గతంలో చెప్పాను, మళ్ళీ నా క్యారీ బ్యాగ్ ఇస్తున్నావు అని 28 ఏళ్ళ క్రితం. అప్పుడు అంత అవేర్నెస్ ఉంది ఆవిడకి. అప్పుడు ఆయన ఆ క్యారీ బ్యాగ్ తీసి పాలిథిన్ ఆవిడకి కావాల్సిన వస్తువులని ఆవిడ తెచ్చుకుని ఇంటి దగ్గర తెచ్చుకున్న క్లాత్ బ్యాగ్లో ఇచ్చాడు ఆయన. చెప్తున్నప్పుడు నేను అక్కడ ఉన్నా. నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేసింది పాలిథిన్ క్యారీ బ్యాగ్ వాడకూడదు, భూమికి నష్టం, ఆవిడ నుంచి విన్నాను. తర్వాత అన్నాచార్య గారు, తర్వాత రాజీవ్ దీక్షిత్ గారు, పాలేకర్ గారు పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ఫస్ట్ గురువు నాకు ఆవిడే. ఎక్కడుంటారండి ఆవిడ? ఆవిడ జూబ్లీస్లో ఉంటారు. అహో, హైదరాబాదే. 4 రోజుల క్రితం కలిసాను. ఓకే ఓకే. 28 ఏళ్ళ తర్వాత. ఆవిడ అంటే ఎంత సింపుల్గా చెప్పిందంటే, నేను ఈ మాటలు సాధారణంగా ఎక్కడికెళ్ళా చెప్తాను, నువ్వు పట్టుకున్నావో అందరూ పట్టుకోలేదు అంతే. తిరుపతిలో ఇప్పుడు మీరు ఇచ్చే బియ్యం ఏమి సార్? ఇందాక నీలంగా ఉన్న బియ్యమా, ఇటు సైడ్ పండించే? బహురూపి అమ్మ, బహురూపి. నీలం బియ్యం వాళ్ళు వండుతా కొంచెం ఇబ్బంది పడుతున్నారు పోర్టులో. ఫస్ట్ అవే పట్టుకెళ్ళాం మేము. వాళ్ళు వండటానికి భయపడుతున్నారు, ఆ కారణంగా మేము దాన్ని చేయలేదు. బియ్యం కూడా నల్లగా ఉంటాయండి? నల్లగా ఉంటాయి, దాంట్లో చాలా గుణాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్, B6, B12, కాపరు, ఐరన్, అరోమా, ఎన్ని పెట్టాడో దేవుడు దాంట్లో. దాన్ని అందరూ తినాలి, ముందు ముందు జరగవచ్చు. ముఖ్యంగా ఈ చేతులు పార్కిన్సన్ అంటారు కదా, వాళ్ళకి 45 రోజుల్లో తగ్గుద్ది ఆ నల్ల బియ్యంతో. ఇప్పుడు దొరుకుతున్నాయి సార్ అవి? ఆ పనే ఇక్కడ చేయటానికి వచ్చింది. ఇప్పుడు ఇది రైతుల్ని జిల్లాల వారీగా మేము స్ప్రెడ్ చేసేసాం. మీరు ఏ జిల్లాలో రైతుల నెంబర్లు అడిగినా మేము ఇస్తాం. వాళ్ళు ఇవన్నీ పండిస్తున్నారు. మేము 400 రకాలు కృష్ణా జిల్లాలో పండిస్తున్నాం. విత్తనాన్ని భద్రపరుస్తున్నాం. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే విత్తనం మనకి దొరకదు కదా, ఎంత ఇంపార్టెంట్. దాన్ని భద్రపరచాల్సిన అవసరం చాలా ఉంది నిజంగా. పాలేకర్ గారు అంటారు, చెట్టు ఉందండి, ఈ చెట్టు పువ్వులు పూస్తుంది, కాయలు కాస్తుంది, పళ్ళు వస్తుంది. పెద్ద గాలి వచ్చి చెట్టు పడిపోయింది, ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. ఆకు, కాండం, వేరు మొత్తం కలిసిపోతుంది, కాయ, పండు. కానీ విత్తనం మట్టిలో కరగదు, విత్తనం మళ్ళీ మొలకొస్తుంది కదా. అది ఎంత గ్రేట్ అసలు. ఇది బ్రహ్మ సృష్టి. పాలేకర్ గారు జ్ఞానం ఇచ్చారు, కానీ పాలేకర్ గారు విత్తనం సృష్టించలేరు.
ఇది భగవంతుడు చేశాడు. ఈ విత్తనాన్ని పాలేకరి జ్ఞానాన్ని రెండు ప్యారలల్గా తీసుకెళ్ళగలిగితే హాస్పిటల్ లేని సమాజాన్ని మనం చూస్తాం. జనరల్గా ఇలాంటి ఆకులు లేదంటే వేస్టేజ్ వేసిన ఉన్న చోట ఒకలాంటి స్మెల్ వస్తుంది, కానీ ఇక్కడ ఏ వాసన రావట్లేదు ఎందుకు? దీంట్లో ఏమవుతాయి అంటే మీకు పాజిటివ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఆవు పేడలో ఉన్నది అదే కదా. అందుకే మీకు ఇందాడ వెళ్తున్నప్పుడు చెప్పింది, గోమయాన్ని మన ఇంట్లో సానుపు చల్లుకుంటాం. ఇప్పుడు అక్కడ కూర్చున్నాం, ఇంట్లో చాలామంది ఇళ్లలో భోజనం చేసిన తర్వాత ముఖ్యంగా గోదావరి జిల్లాలో వాళ్ళు అన్నం తిన్న తర్వాత రాత్రికి మళ్ళీ అలికేవాళ్ళు. అవును, అంటే అక్కడన్నా మనం తిన్న ఆహారం కింద పడితే ఆ నెగిటివ్ బ్యాక్టీరియా పెరగకుండా మళ్ళీ న్యూట్రల్ చేస్తుంది. ఇప్పుడు అగ్నిహోత్రం కూడా అదే మీకు తీసుకొచ్చిన చూసి. అవును, మీరు అగ్నిహోత్రం చేశారు, శంఖం ఊదారు, దాని అనుకున్న కారణం ఏంటి చెప్తారా? అంటే ఇదంతా కూడా నమ్మకాలు కాదండి, సైంటిఫిక్ రీజన్స్ ఇవన్నీ. మన పూర్వీకులు చేసినవన్నీ కూడా ఊరికి మూఢనమ్మకాలు అయితే కాదండి. అగ్నిహోత్రం దేంతో చేశారు? అగ్నిహోత్రం ఆవు పిడక, ఆవు నెయ్యి. ఇది నేను 14 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఇది ఒక్కటే కాదండి, వాయువుని శుద్ధి చేసిద్ది. కొంతమంది ఇళ్ళల్లోకి అపార్ట్మెంట్లోకి వెళ్తే ఒక రకమైన ఇంట్లోనే ఆ గాలి ఉండటం వల్ల బయట గాలి చొరబడం ఎక్కువసేపు ఉండలేము, మనం గమనించారో లేదు. అలాగే ఫ్లాస్క్ మూత తీయపోతే పాలు పోసి ఒకవేళ వాసన ఉంటుంది కదా. ఈ అగ్నిహోత్రం చేసిన భస్వాన్ని ఎంత వేసి కొంచెం నీళ్ళు పోసి షేక్ చేస్తే ఒక 4-5 సెకండ్లో అది న్యూట్రల్ అయిపోద్ది. వ్యూవర్స్ నమ్మరు, కానీ ఇక్కడ ఇంత నీళ్లు నిలవ ఉన్నాయి, ఇక్కడ ఇంత వేస్టేజ్ అంతా కంపోస్ట్ అవ్వడానికి ఇంత రెడీగా ఉంది, కించిత్ వాసన లేదు. అంటే ఎలాంటి డీకంపోజ్ అయ్యే ఆ స్మెల్ ఉంటుంది చూసారా, అది ఎక్కడ నాకు కనిపించట్లేదు. అలాగే ఆ ఇంట్లో కూడా అగ్నిహోత్రం వేస్తే మళ్ళీ గుడిలో ఉన్న వాతావరణం వచ్చేస్తుంది. ఇది మీరు అక్కడ జరిగింది చూడండి, భోపాల్ ట్రాజడీ అని. భోపాల్ గ్యాస్ ఒక పర్టికులర్ ఏరియాకి ఆ గ్యాస్ వెళ్ళలేదని చెప్పాను విన్నాను. ఇదే వాళ్ళ ఇంట్లో నిత్య అగ్నిహోత్రులు, ఇంట్లో ఆవులు ఉంటాయి, అన్ని గోడలకి ఆవు పిడకతో చేసినవి ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఎవరు చనిపోలేదు. ఆ భార్యాభర్తలు కూడా భర్త పట్టుకెళ్తున్నాడు, అందరూ ఆహారాలు చేస్తున్నారు, బయటకు పరిగెడుతున్నారు, ఏదో ప్రళయం వచ్చిందని. భార్య చేపట్టుకుంది భర్తది, మనం వెళ్ళొద్దు, మా తాత చెప్పాడు విషవాయువుల్ని దూరం చేస్తే అగ్నిహోత్రం అని. వాళ్ళు నిత్య అగ్నిహోత్రంలో ఆ రోజంతా అగ్నిహోత్రం వేశారు. వాళ్ళు ఒక్కడు చనిపోతే రష్యా వాళ్ళు గమనించారు దీన్ని ఫస్ట్, చూసి వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని స్టడీ చేశారు. మనతో పాటు వాళ్ళు కూడా ఎక్కువ మంది అగ్నిహోత్రం చేసే దాంట్లో ప్రపంచంలో రష్యన్స్. ఇది అగ్నిహోత్రం అనేది శాస్త్రీయం, నమ్మకాలు కాదు. ఆ భస్మం ఉంది చూసారా, ఈ మధ్య వేళతో చిగుళ్ళు తమ్ముకుంటే జీవితం చివరి రోజు వరకు డెంటల్ ప్రాబ్లం రాదు. నాకు కొంచెం వెళ్ళేప్పుడు మీరు ఇప్పుడు వేశారు కదా, ఇది ఈ వేలుతో తవ్వాలి. రాజు దీక్షిత్ గారు చెప్తారు, ఈ వేలుతో కింద పైన, మళ్ళీ ఇదే వేలుతో లోపల కింద, ఈ వేలుతో లోపల పై భాగం, 3 వేలు దీంతో 1 వేలు ఇలా. ఆవు పేడతో పిడక చేసి అగ్నిహోత్రం చేసింది. ఏం చదువుతారు అగ్నిహోత్రం చేసేటప్పుడు మీరు? 2 మంత్రాలు ఉన్నాయమ్మా, సూర్యోదయం మంత్రం, సూర్యాస్తం మంత్రం. ఒకవేళ ఆ టైంకి మనం చేయలేదు, వేరే ఇంకో మంత్రం ఉంది, ఆ మంత్రం చదువుతాం. సో పొద్దున సాయంత్రం 2 పూట్ల చేస్తారు? ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ నేను ఉన్నప్పుడు ఇక్కడ చేస్తాను, కృష్ణా జిల్లాలో ఉంది, షాపులో ఉంది, ఇంట్లో ఉంది, అన్ని చోట్ల ఉంటుంది మాకు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాయి ఇవి. మీరు చేయండి, మీకు అసలు వేరేగా ఉంటుంది. ఇంటికి వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ పరిమళం ఉంటుంది చూసారా, అది మనం వర్ణించలేము. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఏది లేదు అన్నారు చూసారా, ఇది మీ కంటికి కనిపించింది, మీ కంటితో చూశారు, ముక్కుతో చూశారు. మరి ఇన్ని చిన్న చిన్న కీటకాలు ఎన్ని ఎగురుతున్నాయి మన మధ్యన. అవును, మనకి వినిపిస్తున్నాయి, ఎన్ని పక్షులు వినిపిస్తున్నాయి చిన్న చిన్న. ఇది కెమికల్ ఉన్న చోట ఏది ఉండదు. ఇంత వైవిధ్యాన్ని మనం పాడు చేసుకున్నాం. అంటే ఈ జీవ వైవిధ్యములు అన్నిట్లో మనిషి ఒకడు, అంతే కదా. ఇది నాది అనుకునే వేటి గురించి కూడా ఆలోచించకుండా విష రసాయనాలు ఎంత తీవ్రంగా వాడారంటే వాళ్ళు చెప్పిన మోతాదు కన్నా 18 టైమ్స్ వాడుతున్నారు. ఇప్పుడు క్యాన్సరు, ఆటిజం పెరగటానికి, హార్ట్ ప్రాబ్లం రావటానికి ప్రధానంగా ఈ అజ్ఞానంతో రైతులు చేసే ఈ రసాయనాలతో జరుగుతుంది.
అందుకని ఈ ఇంత విషయాలు రాజీవ్ దీక్షిత్ గారు, పాలేకర్ గారు తెలిసిన తర్వాత ఇంకా కూర్చొని వ్యాపారం చేయాలని నాకు ఒకసారి షాప్లో మా అన్నదమ్ములు చాలా గొప్పోళ్ళండి. మా కృష్ణన్న, చందు, సురేంద్ర. ఈ 14 ఏళ్ళలో నన్ను నువ్వు ఎన్ని తిరుగుతా ఉంటే ఈ ఎవరు చూడాలని ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, ఆయన మమ్మల్ని ఎప్పుడు అనలేదు నన్ను. ఒకరోజు ఎప్పుడు కూర్చోవాలంటే కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. డబ్బులు తీసుకుని దాంట్లో వేసుకుని వస్తువు ఇస్తున్నాం, నా పని ఇది కాదనిపిస్తుంది, నాకు తెలిసిపోతుంది. అంటే నేను ఇక్కడ ఉండాలి, సమయం విలువైంది, ఈరోజు మళ్ళీ తిరిగి రాదు కదా. ఈరోజు ఎంతమందికి జ్ఞానాన్ని ఇచ్చామనేది ఇంపార్టెంట్, అది చేయాలి.